మీ ప్లస్‌లు, మీ మైనస్‌లు అర్థమయ్యాయండి? ఈ 2 సినిమాలు చేశారు కదా! హ్మ్. ఈ జోనర్‌లో నేను బెస్ట్ అని ఏమైనా హ్మ్. అనిపించిందా? అంటే నేను చూసుకున్న ప్రతిసారి అంటే నాకు చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పడం ఏంటంటే, వాళ్ళందరూ కూడా పెర్ఫార్మన్స్ అయిపోయాక చూసుకుంటే, అరే! నేను ఇంకా బాగా చేయొచ్చన్న ఫీలింగ్‌లో వాళ్ళుంటారు కదా! సో, నాకు ప్రతి నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే! ఇంకా బాగా చేయొచ్చన్న ఫీలింగ్ అనిపించింది. సో, అంతే. అవన్నీ తీసుకొని ఈ సినిమాలో చేశాను సార్. మేబీ ఇంకో సినిమా చేసినప్పుడు ఇట్లా అనిపిస్తది. ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుంది. ఆ సినిమాకి ఎవాల్యుయేషన్ కథలు విన్నారండి? తర్వాత ఈ అవి ఈ విన్నాను. ఈ ప్రాసెస్‌లో, ఈ జర్నీలో ఇంకా హ్మ్. కొత్త కథలేమైనా ఉన్నారా? విన్నాను సార్. ఉన్నారు. ఓకే హ్మ్. చెప్పారేమన్నా? ఇప్పుడేం లేదు సార్. ఇది అయిపోయాక హ్మ్. చూ 'నాగబంధం' హిట్ అయితే పార్ట్ 2 కూడా ఉంటుందంటున్నారు. అది తెలీదు సార్. తెలీదా? హ్మ్. అంటే తెలీదు మీన్స్ అది ఇప్పుడే మాట్లాడితే టూ ఎర్లీ ఉంటుంది. మా డైరెక్టర్ గారు మాట్లాడతారు దాని గురించి. హ్మ్. హ్మ్. సెట్‌లో మీరు బాగా మెస్మరైజ్ అయిన సందర్భం ఏంటండి? క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వచ్చేసి 30 డేస్, 35 డేస్ షూట్ చేశాం సార్. అదేంటంటే డైలీ నైట్ షూట్స్ అనమాట. అండ్ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో చలులు చాలా ఎక్కువున్నాయి. అండ్ షెట్‌లెస్. షూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను రోజు శివుడికి అభిషేకం చేసుకుంటూ చేస్తున్నా అనమాట. ఆ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ ఆరా ఉంటది కదా! అది ఫీల్ అయ్యి చెప్తున్నప్పుడు అసలు అంటే మీరు చూస్తే మీకు అర్థమైతది సార్. నేను చెప్తే కానీ కళ్ళలో నీళ్ళు తిరిగాయన్నమాట సీన్ చేస్తున్నప్పుడు. డబ్బింగ్ సో మీరే చెప్తున్నారా? అవును సార్. మీరు యాహ్! డబ్బింగ్ ఇంక అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? హ్మ్. మీరే చెప్పుకుంటారు కదా! ఎలాగ. అంతే సార్.